అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ పట్టనుందా? గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యంగా ఉందని విమర్శలు ఎదుర్కొన్న ఈ ఆసుపత్రి ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి బాట పడుతుందా? పేద మధ్యతరగతి ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు, వైద్య సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. 2 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని, అందులో ఆసుపత్రి అభివృద్ధి కూడా కీలకమని అంటున్నారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత కీలకమైన వైద్య కేంద్రం. రోజువారీగా అనేక మంది ప్రజలు వైద్యం కోసం ఈ ఆసుపత్రిపైనే ఆధారపడుతున్నారు. ఇలాంటి ఆసుపత్రిలో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉంటే ప్రజలకు ప్రభుత్వ వైద్యం మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని కేవలం డబ్బుండే వాళ్ళకే కాదు, పేదవాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైద్య సేవల్లో ఎన్నో పెరుమార్పులు రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి నియోజకవర్గ స్థాయిలో ఏరియా హాస్పిటల్ వరకు ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా పేదల యొక్క వైద్య విషయంలో రాజీ పడకుండా సేవలు అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే గ్రామ స్థాయిలో నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న హాస్పిటల్లో ఎక్కడ ఉద్యోగస్తుల కొరత, టెక్నికల్, నాన్ టెక్నికల్, అలాగే మిగతా వర్గాలకు సంబంధించి ఉద్యోగస్తుల కొరత కానీ, మెడిసిన్స్ కొరత కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత కానీ ఎక్కడా లేకుండా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గానికి విషయానికి వస్తే, రాయచోటి నియోజకవర్గం సుమారుగా 20 మండలాలకు సెంటర్గా ఉండడం ద్వారా వేలాది మంది ఓపీ పేషెంట్లు నెలకు మన రాయచోటి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ రావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మనకు సిసి యూనిట్ కూడా 25 కోట్ల రూపాయలతో రెడీ చేస్తున్నాం. ఇప్పటికే అధునాతనమైన 16 డయాలసిస్ యూనిట్ కూడా మన హాస్పిటల్లో ఉండడం చాలా సంతోషించే విషయం. ఎందుకంటే ఈరోజు డయాలసిస్ అనేది వ్యయంతో కూడింది. తిరుపతి, మదనపల్లి, అలాగే కడపకు పోకుండా ఇక్కడే గత ప్రభుత్వాల్లో 10 యూనిట్లు వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 యూనిట్లు, 16 యూనిట్లు చేసుకోవడం జరిగింది. వచ్చే 4-5 నెలల్లో కూడా దీన్ని పెంచుకొని మరో 20, అంటే టోటల్గా 20 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసేదానికి కూడా ప్రభుత్వంతో, వైద్య శాఖతో సంప్రదించడం జరిగిందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే రాయచోట్లో వచ్చే మే కల్లా క్రిటికల్ కేర్ యూనిట్ను స్టార్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. క్రిటికల్ కేర్ యూనిట్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఏవైతే ట్రోమా కేసెస్ ఉంటాయో, యాక్సిడెంట్ జరిగిన కేసులు ఉంటాయో, ఆ గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి తప్పకుండా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేదానికి క్రిటికల్ కేర్ యూనిట్ దోహదపడుతుంది. కాబట్టి ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అప్పటికి రాయచోటి ఏదైతే హాస్పిటల్ ఉంటుందో హాస్పిటల్లో టోటల్గా 150 బెడ్లు, అలాగే నెలకు రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ ఓపీలు ఉండే ఏదైనా హాస్పిటల్ ఉందంటే అది మన రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకంటే అక్కడ నాణ్యమైన సేవలు అందిస్తున్నాం కాబట్టి ఈ రోజు కూడా రోగుల యొక్క సంఖ్య దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి వైద్య విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని తెలియజేసుకుంటున్నా. అయితే గత ప్రభుత్వ హయాంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి తగిన ప్రాధాన్యత దక్కలేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పనులు పెద్దగా ముందుకు సాగలేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిని మార్చేందుకు చర్యలు ప్రారంభించామని, ఆసుపత్రి అభివృద్ధిని కూడా నియోజకవర్గ ప్రాధాన్యతలో చేర్చామని మంత్రి వెల్లడించారు. రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ వారి సహకారంతో మనకి CCB అంటే క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి
శాంక్షన్ కావడం జరిగింది. దీనికి కన్స్ట్రక్షన్ కాస్ట్ దాదాపు 23 కోట్ల వరకు ఉంది. సో దీనికి బిల్డింగ్ కూడా త్వరితగతిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అతి తొందరలోనే మనము క్రిటికల్ కేర్ యూనిట్ మన రాయచోటి పట్టణ ఏరియా హాస్పిటల్లో ప్రారంభించడం జరుగుతుంది. సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి హాస్పిటల్ బిల్డింగ్లో ప్రజలకు అంటే డెలివరీ బ్లాక్లో ఒకే ఒక డెలివరీ రూమ్ ఉండేది గతంలో. ఇప్పుడు మన మంత్రి గారి సహకారంతో మనము 4 డెలివరీ యూనిట్లు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ డెలివరీ యూనిట్ ఒకటి తయారు చేసుకోవడం జరిగింది. అందులో ఒకటేసారి 4 డెలివరీ చేయడానికి కూడా సదుపాయం ఉంది. అలాగే అందులోనే మెటర్నిటీ ఓటీ ఉంది. తర్వాత ఈ గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి ఒక ఐసీయూ లాంటి హెచ్డియు కూడా అందులోనే ఉంది. సో పేషెంట్స్కి డెలివరీ పేషెంట్స్కి ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకి సరైనటువంటి సదుపాయాలు సమకూర్చి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాటికి సంబంధించి ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా వెహికల్స్ని మన మినిస్టర్ గారి చేతులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సో వీటిలో ఉన్నటువంటి సౌకర్యాలు చూస్తేనేమో GPS ట్రాకింగ్ ఉంది. అందులో తర్వాత పేషెంట్స్కి ఏసీ ఉంది. దుమ్ము లోపలికి రాకుండా పేషెంట్స్ హ్యాపీగా ఏసీలో కూర్చొని వెళ్ళచ్చు. తర్వాత వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చినా వాళ్ళ ఇంటి వరకు ఈ వెహికల్లో వాళ్ళని డ్రాప్ చేస్తారు. ఫ్రీ డ్రాప్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడే వదిలేసి ఇస్తారు. అలాగే ఇప్పుడు ఇంకొక 102 కాల్ సెంటర్ కూడా ఉంది. 102 కాల్ సెంటర్ ద్వారా ఈ గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే విషయం ఏంటంటే ఎవరైనా సరే హై రిస్క్ పేషెంట్స్ డెలివరీకి సంబంధించి హై రిస్క్ పేషెంట్స్ ఉంటే వారి కోసం కూడా ఈ 102 వెహికల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకొచ్చే సౌకర్యాన్ని కల్పించారు. సో ఇది కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరం. సో ఈ విధంగా మనకి మన మంత్రి గారి సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు మనకు హాస్పిటల్కి అందుబాటులో వస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకి హాస్పిటల్ టైమింగ్స్ వచ్చేసి 9 to 4 హాస్పిటల్ టైమింగ్స్. ఈ టైంలో మనకు దాదాపు పేషెంట్స్ వచ్చేసి 800 మెంబర్స్ 700-800 మెంబర్స్ హాస్పిటల్కి ప్రతిరోజు వైద్యం కోసం వస్తుంటారు. దాదాపు మనకి 100 బెడ్ హాస్పిటల్ ఇది. కాకపోతే అయినా కూడా మనం ఇక్కడ దాదాపు 150 పడకలు వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న మరమ్మతులు చేసుకొని కొన్ని మంచాలు అడిషనల్గా పెట్టడం జరిగింది. సో దానివల్ల దాదాపు 150 మంది మన పేషెంట్స్ని అడ్మిట్ చేసుకునే సౌకర్యం మనకు లేదు. డాక్టర్స్ మన హాస్పిటల్లో దాదాపు 23 మంది ఉన్నారండి. 2-3 పోస్టులు వేకెంట్ ఉన్నాయి, 3 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. సో 20 మెంబర్స్ అట్ ప్రజెంట్ వర్కింగ్. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. హాస్పిటల్లో డాక్టర్స్ అందుబాటులో ఉంటూ అందరికీ కూడా వైద్యం అందించి రౌండ్స్ ఈ టైంలో రౌండ్స్ వేసి పేషెంట్స్కి మంచి వైద్యం అందిస్తున్నారు. సో పేషెంట్స్ క్యూర్ రేటు కానీ తర్వాత సాటిస్ఫాక్షన్ రేట్ ఎక్కువగా ఉన్నందువల్లనే ఇంతమంది పేషెంట్స్ వస్తున్నారు. ఆసుపత్రి అభివృద్ధి అంటే కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు. రోగులకు అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు, మెరుగైన సేవలు, సౌకర్యవంతమైన వాతావరణం కూడా కీలకమే. ఈ అంశాలపై దృష్టి పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పేద ప్రజలకు ప్రైవేటు వైద్యంపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గేలా ప్రభుత్వ వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి శూన్యంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల వేగం పెరిగింది. ఇప్పుడు అదే అభివృద్ధి ప్రభావం ప్రభుత్వాసుపత్రిలోనూ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. గతంలో నిర్లక్ష్యం ఆరోపణలు, ఇప్పుడు అభివృద్ధి హామీలు. రాయచోటి ప్రభుత్వాసుపత్రిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి చెబుతున్నారు. మౌలిక వసతులు మెరుగుపడి వైద్య సేవలు బలోపేతమైతే పేద మధ్యతరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనం కలగనుంది.